R4 TV న్యూస్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కరీంనగర్లోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఏజీఎం రవికుమార్ మాట్లాడుతూ 10వ తరగతి తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపై సరైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఏజీఎం హరి విద్యార్థులు సరైన కోర్సు ఎంచుకునేలా మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు 350 మంది తల్లిదండ్రులు పాల్గొని మంచి స్పందన ఇచ్చారు. కార్యక్రమంలో రవికుమార్, హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం శ్రీ చైతన్య విద్యా సంస్థలు తెలంగాణ. మేము ఈరోజు కరీంనగర్ పట్టణంలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఒక్క శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పర్టికులర్గా స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులకి 10వ తరగతి తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని విషయాలని వాళ్ళతో పంచుకుందామని ఇవాళ పద్మశాలి కళ్యాణ మండపంలో ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మా దగ్గర ఉన్న పిల్లలకి మేము అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో వస్తే అనుకోకుండా ఈ కరీంనగర్ పట్టణంలోని వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి దీన్ని ఇంత గ్రాండ్ సక్సెస్గా నిజంగా ఇంత ఊహించిన విధంగా ఇంత మంచి స్పందన వస్తుందని చెప్పని మేము ఊహించిన విధంగా తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ నుంచి వచ్చాం కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో కాకుండా మా దగ్గర మమ్మల్ని నమ్మి మా విద్యా సంస్థల్లో పర్టికులర్గా మాకు కరీంనగర్లో శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్ లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న స్కూల్స్లో ఉన్న పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఆల్ ఇండియాలోనే ర్యాంకర్స్గా తీర్చిదిద్దే విధంగా ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వాళ్ళు ఏ విధంగా నిర్ణయించుకోవాలనే దాని మీద మేము చర్చించడానికి రావటం జరిగింది. కానీ అనుకోకుండా వివిధ స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా సంతోషాన్ని కలిగించే విధంగా ఈ పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే శ్రీ చైతన్య పేరుతో రకరకాల విద్యా సంస్థలు ఉన్నప్పటికీ శ్రీ చైతన్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా 22 రాష్ట్రాల్లో సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులతో 1,00,000 మంది స్టాఫ్ తోటి గత 40 సంవత్సరములుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇది ఇవాళ దేశంలోనే కాదు ఏషియా ఖండంలోనే అతిపెద్ద సంస్థగా ఈ స్థితికి రావటానికి డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ ఝాన్సీ మేడం చేసిన కృషి అది వర్ణించరానిది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలో గత 20 సంవత్సరములుగా పనిచేస్తున్నందుకు నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలోనే వచ్చి రకరకాలైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక మెడికల్లోనో, ఒక ఐఐటీలోనో, లేదా ఒక సివిల్ సర్వీసెస్లోనో, లేదా నా పేరు హరి అండి. నేను శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ ఏజీఎంని. ఈ రోజున కరీంనగర్లో స్టూడెంట్ ఫ్యూచర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్కి అన్ని స్కూల్స్ నుంచి సుమారుగా ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్, ఒక 300 మెంబర్స్ పేరెంట్స్ రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏ కోర్స్ తీసుకుంటే ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ చదువుకున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్లో ఉన్నారు, దానికి ఏ విధంగా మనం ట్రైనప్ చేశాము, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఒక మెరిట్ అనే కాకుండా లో లెవెల్ స్టూడెంట్ కూడా ఏ విధంగా పికప్ అవడానికి మన ప్రోగ్రాం ఏ విధంగా సహాయపడుతుంది అనేది కూడా మనం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి, డీన్స్ని తీసుకొచ్చి డిస్కషన్ చేయటం జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా పేరెంట్స్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం రవికుమార్ గారు, అలాగే కరీంనగర్
డిస్టిక్ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి అండ్ శ్రీనివాస్, రాజు, ప్రసాద్ అండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్ ఏజీఎం రాజు గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగటం వలన పేరెంట్స్కి పిల్లలకి ఒక మంచి అవగాహన ఉంటుంది అని ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పేరెంట్స్కి కూడా చాలా విషయాలు తెలిసాయి.